ఈరోజు దేవుని వాక్యం. దేవుడు లేని ఐశ్వర్యవంతుడు దరిద్రుడు, దేవుడు ఉన్న దరిద్రుడు ఐశ్వర్యవంతుడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఈరోజు మనము చాలామందిని చూస్తుంటాము. వాళ్ళ కాడ చాలా డబ్బులు ఉంటాయి, చాలా ఆస్తులు అంతస్తులు ఉంటాయి, కానీ వారి దగ్గర దేవుడు ఉండడు. ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి, దేవుణ్ణి తెలుసుకోలేదు కాబట్టి. చాలా హాస్పిటల్లోకి వెళ్ళి మనం చూస్తుంటే చాలామంది డబ్బున్నోళ్ళు చాలా అనారోగ్యం పాలై ఉంటారు, కానీ వారి పక్కన దేవుడు లేడు కాబట్టి. అదే దేవుడు ఉన్న మనము, దేవుడు మనకు డబ్బులు ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, ప్రతిరోజు మనకు బలం ఇస్తున్నాడు, రేయి మొదటి జామున లేచి ప్రార్థించే బలం మనకి ఇస్తున్నాడు. కానీ చాలామంది ఉదయాన్నే లేవలేకపోతుంటారు, కానీ వాళ్ళకి బలం లేదు కాబట్టి, దేవుడు లేడు కాబట్టి. మన కాడ డబ్బు లేకపోయినా, ఆస్తులు అంతస్తులు లేకపోయినా, అంతకంటే గొప్ప విలువైన దేవుడు ఉన్నాడు. ఆయన మనలను ఆయన రాజ్యానికి చేర్చుకునే ధన్యత మనకిచ్చాడు. కాబట్టి మనము చూడవలసింది ఆస్తులు అంతస్తులు కాదు, దేవుని వైపే చూడాలి. మనము ఈరోజు దరిద్రునిగా ఉండొచ్చు. ఆనాడు లాజరు దరిద్రునిగా భూమి మీద ఉన్నాడు, కానీ దేవుని రాజ్యానికి చేరుకున్నాడు. అట్టి విధంగా మనం కూడా దేవుని వైపు చూస్తే దేవుని రాజ్యంలో మనకు ఖచ్చితంగా దేవుడు చోటిస్తాడు. ఈ వీడియో చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు, చాలామంది చదువురాని వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడవలసిందిగా మనవి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.